హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో ఓల్డ్ కంపెనీ అమౌంట్ని ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉన్నటువంటి కంపెనీలోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూద్దాము. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓల్డ్ కంపెనీ యొక్క అమౌంట్ని మనము ప్రజెంట్ కంపెనీలోకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి? చాలామందికి ఉండే ఒక డౌట్. ఎందుకంటే మనము ప్రజెంట్ కంపెనీలో ఇన్ కేస్ ఎక్కడ మనం డ్యూటీ చేయకుండా 2 months అలా ఖాళీగా ఉంటే టోటల్ అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు, ఓల్డ్ కంపెనీది ప్రజెంట్ కంపెనీది. ముందుగా ఓల్డ్ కంపెనీకి డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉందో లేదో మనం తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉంటేనే మనము పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేసుకునే దానికి ఆప్షన్ వస్తుంది, లేదంటే రాదన్నమాట. సో ఇప్పుడు నేను పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అయి ఉన్నాను. లాగిన్ అయిన తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ముందు మనము డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఈ ఈపీఎఫ్ అకౌంట్కి లేదు. అది ఎలా తెలుస్తుంది? ఇక్కడ నేను చూపిస్తాను. వ్యూ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సర్వీస్ హిస్టరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సర్వీస్ హిస్టరీ అంటే మీరు ఎన్ని కంపెనీలో డ్యూటీ చేశారు, వాటికి సంబంధించిన డేట్ ఆఫ్ జాయినింగు, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉన్నాయా లేదా అని చూసుకునేది అనమాట. సో ఇక్కడ దీని మీద ఇప్పుడు క్లిక్ చేస్తాము. తర్వాత ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు. సో 2 కంపెనీస్లో డ్యూటీ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఫస్ట్ కంపెనీ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో దీనికి సంబంధించిన డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంది, డేట్ ఆఫ్ ఎగ్జిట్ అయితే లేదు. అలానే సెకండ్ కంపెనీలో ఇప్పుడు డ్యూటీ చేస్తున్నారు కాబట్టి డేట్ ఆఫ్ జాయినింగే ఉంటుంది. సో ఇప్పుడు ఈ కంపెనీకి మనము డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఎంట్రీ చేసుకోవాలి. అంటే ఫస్ట్ కంపెనీకి డేట్ ఆఫ్ ఎగ్జిట్ని ఎంట్రీ చేసుకొని పిఎఫ్ని మనము ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే, డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది తప్పనిసరి. సో ఏ విధంగా ఎంట్రీ చేస్తాం డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది చూపిస్తాను. ఇక్కడ మనకు మేనేజ్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంది కదా పైన. సో ఈ మేనేజ్ మీద మనము క్లిక్ చేసి ఈపీఎఫ్ అకౌంట్కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ని మనము ఎంట్రీ చేసుకోవచ్చు అన్నమాట. సో మేనేజ్ మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మార్క్ ఎగ్జిట్ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో దీనిని ఉపయోగించి కంపెనీ సపోర్ట్ లేకుండా మనమే డేట్ ఆఫ్ ఎగ్జిట్ని ఎంట్రీ చేసుకోవచ్చు. సో అది మీకు కరెక్ట్ డేట్ అయితే తెలిసి ఉండాలి. సో ఇక్కడ నేను ఇప్పుడు మార్క్ ఎగ్జిట్ మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ని సెలెక్ట్ చేయమంటుంది. సో మీరు 2 months ఖాళీగా ఉంటే మీరు డేట్ ఆఫ్ ఎగ్జిట్ని అయితే ఎంట్రీ చేసుకోవచ్చు. సో ఓల్డ్ కంపెనీలో మీరు డ్యూటీ చేయట్లేదు, ప్రజెంట్ వేరే కంపెనీలో డ్యూటీ చేస్తున్నారు కాబట్టి నేను ఇప్పుడు ఓల్డ్ కంపెనీకి సంబంధించినటువంటి ఐడి సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఈపీఎఫ్ అని మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ 2 చోట్ల మనము క్లిక్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేద్దాము. క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇప్పుడు మనకు ఈ విధంగా క్యాలెండర్ అనేది ఓపెన్ అవుతుంది. సో అలానే కింద కూడా మనము క్లిక్ చేసినట్లయితే సో క్యాలెండర్ చూడండి, ఇక్కడ ఫిబ్రవరి మంత్ 2022కు సంబంధించి ఓపెన్ అయింది. సో ఇక్కడ మీరు కరెక్ట్ డేట్ని అయితే తెలుసుకొని ఎంట్రీ చేయాలి. రాంగ్ డేట్ అయితే మీరు ఎంట్రీ చేస్తే పిఎఫ్ ట్రాన్స్ఫర్ రిజెక్ట్ అవుతుంది, అలానే క్లెయిమ్ కూడా రిజెక్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను డేట్ ఆఫ్ ఎగ్జిట్ని కన్ఫర్మ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ సెలెక్ట్ రీజన్ ఆఫ్ ఎగ్జిట్. ఓకేనా, రీజన్ ఆఫ్ ఎగ్జిట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు అన్ని రకాల రీజన్స్ ఇక్కడ మనకు వస్తాయి. సో దీంట్లో నేను చూడండి షార్ట్ సర్వీస్ని అయితే తెలుసుకున్నాను. సో మీ యొక్క రీజన్ ఏంటో చూసుకొని ఎంట్రీ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ కన్సర్న్ చెక్ బాక్స్ ఉంటుంది. ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి కింద మనము రిక్వెస్ట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే ఆధార్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుందన్నమాట. తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఓటీపీ వచ్చేసింది. ఆ ఓటీపీని ఇక్కడ మనము ఎంటర్ చేసి ఓకే కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు ఒక థంబ్ సింబల్ అయితే కనిపిస్తుంటుంది. దీని మీద మనము క్లిక్ చేసి ఇక్కడ మనకు కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అయితే ఉంటాయి, వీటన్నిటి మనం చదువుకోవాలి. డేట్ ఆఫ్ ఎగ్జిట్ని మనం కరెక్ట్గా తెలిస్తేనే ఎంట్రీ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ నేను ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాను. ఇప్పుడు ఇలా మనకు అలర్ట్ మెసేజ్ అనేది కనిపిస్తుంది. ఏంటి? డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో డేట్ ఆఫ్ ఎగ్జిట్ మనం అప్డేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పిఎఫ్ని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూపిస్తాను. ఇక్కడ ఓకే మీద మనము క్లిక్ చేద్దాము. క్లిక్ చేసినట్లయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఆన్లైన్ సర్వీస్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ కనిపిస్తాయి.
దీంట్లో సెకండ్ ఆప్షన్ మనకు పిఎఫ్ ట్రాన్స్ఫర్కి సంబంధించి 1 మెంబర్ 1 ఈపీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో దీని మీద ఇప్పుడు క్లిక్ చేస్తాము. తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసుకొని మనము ఇలా ఆప్షన్స్ అయితే వస్తాయి. సో దీంట్లో మనకు ప్రజెంట్ ఎంప్లాయరు, ప్రీవియస్ ఎంప్లాయర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీంట్లో మీరు ప్రజెంట్ ఎంప్లాయర్ని ఇక్కడ క్లిక్ చేయండి. ఓకేనా, ప్రజెంట్ ఎంప్లాయర్ అంటే మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ చేసే కంపెనీ వాళ్ళు అప్రూవ్ చేయాలి మన పిఎఫ్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ని. తర్వాత ఇక్కడ మనము మెంబర్ ఐడి కానీ యూఏఎన్ నెంబర్ కానీ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తాము. ఇప్పుడు ఓల్డ్ కంపెనీ యొక్క డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి మనము కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే గెట్ ఓటీపీ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ గెట్ ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది ఆధార్ లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కు. ఆ ఓటీపీని ఎంటర్ చేసి ఇప్పుడు సబ్మిట్ చేస్తాము. తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ పిఎఫ్ ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి స్టేటస్ని మనము చూడవచ్చు. ఇక్కడ మనకు యూఏఎన్ నెంబర్ కనిపిస్తుంది, ఓల్డ్ కంపెనీకి సంబంధించిన మెంబర్ ఐడి, ప్రజెంట్ మెంబర్ ఐడి, అలానే ప్రజెంట్కి సంబంధించిన కంపెనీ ఐడి ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన స్టేటస్ మనకు ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసి ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ మీద క్లిక్ చేస్తాము. ఇక్కడ పెండింగ్ మనకు క్లెయిమ్ స్టేటస్లో కనిపిస్తుంది. ఓకేనా, ఇది మనకు ప్రజెంట్ ఎంప్లాయర్ అయితే మనకు ఓకే అయితే క్లిక్ చేయాలి. అప్రూవ్ అని క్లిక్ చేసినట్లయితేనే ఈ పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. మనకు పిఎఫ్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి 1 మంత్ నుండి 2 మంత్స్ వరకు అయితే టైం పడుతుంది. ఓకే, మీరు ఒక 1 మంత్ తర్వాత పిఎఫ్ పాస్బుక్ ఓపెన్ చేసి చూసినట్లయితే ఓల్డ్ కంపెనీ యొక్క అమౌంట్ ప్రజెంట్ కంపెనీకి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. మీకు తొందరగా పిఎఫ్ ట్రాన్స్ఫర్ కావాలంటే మీ కంపెనీ హెచ్ఆర్కి 3 డేస్ తర్వాత ఇన్ఫామ్ చేయండి. ఓల్డ్ కంపెనీ యొక్క అమౌంట్ని మేము ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టుకున్నాము, అప్రూవ్ చేయండి సార్ అని చెప్తే వాళ్ళు అప్రూవ్ చేస్తారు. అప్పుడు ఓల్డ్ కంపెనీ యొక్క అమౌంట్ తొందరగా ట్రాన్స్ఫర్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఇదండి వీడియోకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.